హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ బార్బీ షో. ఈరోజు మనం కిట్టు వాళ్ళ ఇంటికి వచ్చేసాం. కిట్టు వాళ్ళ అవ్వతో కలిసి ఉంటాడు. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూసేద్దాం రండి. కిట్టు కిట్టు యాడున్నా నాయన? ఆవుకి ఆకలి అవుతున్నట్టుంది, దానికి ఇంత మేత ఇయ్యు నాయన. పాపం చూడు ఎటా చూస్తుందో. నేను ఇక్కడే ఉన్నావా? ఎక్కడికి పోలేదు. నేను చూస్తున్నాను, దానికి మేత వేస్తానవ్వా. మేత వేసి మొహం కూడా కడుక్కుని రా నాయన. గంజి కాసాను, కసింత తాగి మనం అడవికి పోవాలి, కట్టెలు కొట్టుకొచ్చుకోవాలి నాయన ఈరోజు. అలాగే పోదామవ్వా. అట్లే లక్ష్మికి గడ్డి కూడా అయిపోయింది, తీసుకొద్దాము. సరే, నేనైతే ఉన్న గడ్డి వేసేస్తాను లక్ష్మికి. లక్ష్మి లక్ష్మి, నీకు ఇంకా టిఫిన్ పెట్టలేదు కదూ? నీకు ఇప్పుడే గడ్డి పెట్టేస్తాను. ఆకలి అవుతున్నట్టుంది కదూ నీకు? ఇదిగో గడ్డి తిను. గడ్డి కూడా అయిపోయింది. ఇదిగో లక్ష్మి, గడ్డి తినేసేయు. నేను అడవికి గడ్డి తీయడానికి వెళ్తున్నాను, సాయంత్రం వరకు వచ్చేస్తాను. అవ్వా, ఓ అవ్వా. లక్ష్మికి గడ్డి కూడా అయిపోయింది, కొంచెం ఉంటే అంతా వేసేసాను. అడవికి వెళ్ళి బాగా తీసుకొస్తాము గడ్డిని. అలాగే నాయన, తెద్దాం. కానీ నువ్వు వెళ్ళి ముందు మొహం కడుక్కోపో. గంజి కాసాను, కాసింత గంజి తాగి అడవికి పోదాము. ఎండ ఎక్కక ముందే పోయి వద్దాము. అలాగే అవ్వా, నేను మొహం కడుక్కుంటాను. నేను ఇక్కడ కూర్చొని మొహం కడుక్కుంటాను. నా పుల్ల ఎక్కడా? ఈ ఈ ఈ ఈ ఈ తో 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 ఈ ఈ ఈ ఈ తో 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 తో. కిట్టయ్య, ఓ కిట్టయ్య, ఎంతసేపు కడుక్కుంటారా మొహము? ఎండ నెత్తి మీదకి వచ్చేటట్టుందిరా, తొందరగా రా. వస్తున్నావా? తొందరరా నాయన, ఎండ నెత్తి మీదకి వచ్చేటట్టుంది నాయన. చీకటి పడక ముందే ఇంటికి రావాలి. అయిపోయిందవ్వా, వచ్చేస్తున్నా. మొహం కడుక్కొని వచ్చేస్తున్నాను. ఇంకా నాకు గంజి పోసి పెట్టవు, చల్లారుతుంది. అబ్బా, ఈ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో! దేవుడా దేవుడా దేవుడా, చల్లగా ఉన్నాయి. దేవుడా దేవుడా దేవుడా, అబ్బా అబ్బా, చల్లగా ఉన్నాయి. మొహం కడుక్కోలేకపోతున్నాను. అబ్బా, ఈ చలికాలం చంపేస్తుందిగా. కాళ్ళు కూడా కడుక్కుంటాను. అబ్బా, చల్లగా ఉంది. అవ్వా, అయిపోయిందవ్వా, వస్తున్నాను. కొంచెం గంజి చల్లార్చి పెట్టవ్వా. ఇదిగో వచ్చేసానవ్వా. కూసోరా, కూసుని తాగు నిమ్మలంగా. నాకు పోసి పెట్టలేదా అవ్వా? చలికాలమే కదా నాయన, చల్లారిపోతుందిలే, తాగేద్దు. కానీ కూర్చోను ముందు. కూర్చున్నా అవ్వా. ఇదిగోరా నీ గిన్నె, దీంట్లోనే నీకు జావ పోస్తాను. నువ్వు తాగినాక నాకు ఈ గిన్నె ఇవ్వు, నేను దీంట్లోనే తాగేస్తాను. అలాగే అవ్వా. అవ్వా, గంజి చాలా బాగుందవ్వా. ఇదిగో అవ్వా, అయిపోయింది. ఇక నువ్వు తాగేస్తే బయలుదేరుతాం తొందరగా. అలాగే నాయనా, పోదాము. నేను కుసంత గంజి తాగి పోదాము. నేను కుసంత గంజి తాగేస్తాను నాయనా. గంజి తాగితే ఇంకెంతసేపు అయినా పర్లేదు. ఇంకా ఈ గిన్నెలన్నీ ఈడ పెట్టేస్తాను, మళ్ళీ వచ్చినాక కడుక్కోవచ్చులే. సరే, ఇంకా మనము అడవికి పోదాము. పదవ్వా, పోదాం. ఇంకా నేను ముందు పోతా ఉంటానవ్వా, నువ్వు వెనకాలరా. ఇద్దరం కలిసే పోదాం కిట్టయ్యా, నడువిక పోదాము.
హ్మ్. ఆ! నేను వస్తున్నా. ఆగు కిట్టయ్యా! నీతో పాటు నేనెక్కడ పరిగెత్తేది? నేను ఇక్కడే ఉన్నా బామ్మ, ఎక్కడికి పోలేదు. ఇద్దరం వెళ్దాం పదా. నువ్వు నన్ను పట్టుకో. చలో చలో అడవికి పోదాము, కట్టెలు తెద్దాము, లక్ష్మికి గడ్డి తెద్దాము. కిట్టయ్య పాటలు బాగా పాడుతున్నావయ్యా నువ్వు. పాడాలి కదవ్వా మరి. అబ్బా! ఈ అడవి ఎంత పచ్చగా ఉందో! అందమైన పూలతో కలకల్లాడుతుంది కిట్టయ్యా. చూడయ్యా ఎంత బాగుందో! అవును అవును అవ్వా, ఎంత బాగుందో అవ్వ. పచ్చగా ఉంది అడవంతా. చూడవ్వా చూడు, ఇక్కడ కట్టెలున్నాయి. ఇవన్నీ నువ్వు వేరవ్వా. నేను గడ్డి కోస్తాను, లక్ష్మికి పచ్చగడ్డి కోసుకొస్తానవ్వా. అలాగే కిట్టయ్య, అలాగే నేను ఇక్కడ కూర్చుండే కట్టెలన్నీ ఒక ఆడ ఏరి పెడతాను. నువ్వు దాన్ని మోపు కడదువు కానీ. ఈడ కూర్చుంటా నేను ఇంకా. అమ్మయ్య, ఈడ ఈ చెట్టు నీడలో చల్లగా ఉండాది. అమ్మయ్య, ఈడ కూర్చుండి ఈ కట్టెలన్నీ ఒక ఆడ పెడతాను. కిట్టయ్య వచ్చి దీన్ని మోపు కడతాడు. ఇంకా ఇంటికి పట్టుకొని పోవచ్చు. ఓ పని అయిపోద్ది. అమ్మ, ఈ కట్టెలు బాగా ఎండినాయి. పొయ్యిలో పెడితేనా బాగా మండుతాయి. ఇవన్నీ ఒక ఆడ పెడతాను. బాగానే అయినాయి కట్టెలు, సరిపోతాయేమో. ఇంకా ఎక్కువ అయితే మోయలేము. కిట్టయ్యా! వా వస్తున్నావా? గడ్డి కూడా మోపు కట్టేస్తున్నాను. ఇత్తాన్ని ఇట్లా పెట్టి, దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా కడతాను. గట్టిగా ఉంటుంది, ఇంకా పడిపోతులే. ఇందో అవ్వా, గడ్డి మోపు కట్టేశాను. ఈ కట్టెల్ని కూడా అట్లా కట్టయ్యా, పట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. కట్టేస్తానవ్వా ఇప్పుడే. ఇవన్నీ దీనిలో పెట్టేస్తాను. ఇంకా అన్నీ ఓ దగ్గర పెట్టి కట్టేస్తాను. నువ్వు ఈ కట్టెలు నెత్తి మీద పెట్టుకోవా, నేను గడ్డి మోపు ఎత్తుకుంటాను. అట్నే కిట్టయ్యా. ఇంకా పోవాలి మనము, చీకటి పడుతుంది కదా. తొందరగా వెళ్ళిపోదాం. ఇంకా నెత్తి మీద ఎట్టుకొని పోదాం అక్కడ. అవ్వా కట్టేశానవ్వా, పోదాం ఇంకా. పదవ్వా, లే అవ్వా నువ్వు. అట్టాగే కిట్టయ్యా, లేస్తున్నాను. కట్టెలు మోపు నెత్తి మీద పెట్టుకున్నాను. ఇంక పోదాము. మెల్లిగా పోదాము, చీకటి పడింది కదా. అట్నే అవ్వా, పోదాం ఇంకా. వాళ్ళంతా ఓటి నొప్పులైనారా కిట్టయ్యా. చాలా పని అయింది ఇవాళ. ఇంక నిద్రపోవడమే. లక్ష్మికి ఇంత గడ్డేరా. అలాగే అవ్వా, వేస్తుండా. లక్ష్మి నీకు ఈ వారానికి సరిపడ గడ్డి కోసుకొచ్చిన లక్ష్మి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.